యేసు ప్రభు పేరిట మరొకమారు అందరికీ వందనాలు. దేవుడిచ్చిన ఈ శుభ సమయాన్ని బట్టి మరొకమారు దేవునామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈరోజు దేవుడు మనకిచ్చిన వర్తమానం మత్తయి సువార్త 13వ అధ్యాయం 44వ వచన భాగం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 44వ వచన భాగం చదువుకుందాం. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. రైట్. ఈ సమయంలో దేవుడు తన వాక్య భాగమును ఆయన మనందరి వెనుకడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. జాగ్రత్త వినండి. ఇక్కడ దేవుడు చెప్పిన కొన్ని మాటలు, పరలోక రాజ్యము, పొలము, చెప్పండి, ధనము, ఇంకా కొనుక్కోవటం. పొలము, పరలోక రాజ్యము, ధనము. ఏంటి దేవుడు చెప్పినది అంటే, అసలు పరలోక రాజ్యం ఎలా ఉంటుంది, పరలోక రాజ్యంలో ఎవరుంటారు, ఒక్క వచనంలో దేవుడు ఇక్కడ చెప్పేశాడు. ఎవరిని పోలి ఉంటుంది పరలోక రాజ్యం? ఎవరిని పోలి ఉంటుందట పరలోక రాజ్యం? అర్థం కాలే కదా. ఎవరిని పోలి ఉంటుంది? పరలోక రాజ్యంలో ఎలాంటి వాళ్ళు ఉంటారన్నాడు దేవుడు? వినండి జాగ్రత్తగా. ఒక అతను పొలం కౌలుకు చేస్తా ఉన్నాడట. పొలం కౌలుకు చేస్తా ఉంటే తను పొలం దున్నుతూ ఉంటే ఆ పొలంలో ఒక నిధిని కనుక్కున్నాడు. ఆ పొలంలో ధనం అనే ఒక నిధి ఉండటం కనుక్కున్నాడట. ఎప్పుడైతే పొలంలో నిధి ఉండటం ఈ కౌలుకు చేసే రైతు కనుక్కున్నాడో వెంటనే ఇతడు అసలు ఆ పొలం యజమాని ఎవరో ఉంటారు కదా, ఒక ఆయన దగ్గరికి వెళ్ళి తన దగ్గర ఉన్న డబ్బులంతా ఇచ్చేసి ఆ పొలాన్ని కొనుక్కున్నాడట. దేనికోసం? నిధి కోసం. తన దగ్గర ఉన్నదంతా, అదే ఉందో లేదా, తనకు ఆ వచ్చిన చెవుల తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. తన దగ్గర ఉన్నదంతా అమ్మి, ఇల్లు వాకిలి ఆస్తి అంతా అమ్మి ఆ పొలాన్ని కొనుక్కున్నాడు. ఎందుకు ఆ పొలాన్ని కొనుక్కున్నాడు? ఆ పొలంలో విలువైన నిధి ఉంది. విలువైన నిధి కోసం పొలం తన దగ్గర ఉన్నదంతా అమ్మి పొలాన్ని కొనుక్కున్నాడు. ఇదే పరలోక రాజ్యము అన్నారు యేసు ప్రభువారు. అర్థం కాల. ఏంటి అంటే, ఈ లోకంలో మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు మనం కూడా ఈ లోకంలో అవో ఇవో ఏదో సంపాదించుకుంటాం, సమకూర్చుకుంటాం. కానీ ఈ లోకంలో మనం చేస్తున్న ఈ పనుల్లోనే ఒక నిధిని పెట్టాడు దేవుడు. ఏంటి ఆ నిధి అంటే, ఆ నిధే ప్రభువైన క్రీస్తు. అంటే దాచబడిన, వాక్యంలో దాచబడిన ధనం, దాచబడిన నిధి ప్రభువైన క్రీస్తు. ఎవరైతే ప్రభువైన క్రీస్తు యొక్క విలువ తెలుసుకుంటారో వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువుని సంపాదించుకోవటానికి ఉన్నదంతా ఏం చేస్తారట? ఉన్నదంతా అమ్మేసి పక్కన పెట్టి విలువైన యేసుక్రీస్తు ప్రభుని నిధిని సంపాదించుకుంటారు. అప్పుడు వారు పరలోక రాజ్యంలో ఉంటారు అన్నాడు దేవుడు. ఆమేన్. ఈరోజు మనం అలాగన యేసు ప్రభు వారిని, విలువైన నిధి అయిన యేసు ప్రభు వారిని సంపాదించుకునే వారంగా ఉండాలి. ఆమేన్. ఈరోజు విందా వాక్యంలో ఎంత నీ జీవితంలో యేసు ప్రభు విలువ ఎంత? ఆ రైతును అడిగితే, అయ్యా నీ జీవితంలో యేసు ప్రభు విలువ ఎంత అని అడిగితే ఆ కౌలు రైతు ఏం చెప్తాడు? ఏముంది వచ్చిన చివరిలో?
అంతా ఇచ్చేసైనా ఏం సంపాదించుకుంటా విలువైన ఆ నిధి, యేసుక్రీస్తు ప్రభు విలువైన నిధి, ఆయనను సంపాదించుకోవటానికి తనకు కలిగినదంతయు ఇచ్చైనా ఆయనను సంపాదించుకుంటా అన్నాడు. ఒక్క మాటలో ఆ రైతు, నీ జీవితంలో యేసు ప్రభు విలువ ఎంత అంటే, ఆయన నా జీవితంలో అంతటికి పైగా ఆయన విలువైన వాడు. ఎంత నీ జీవితంలో యేసు విలువ? ఇక 4 మాటలు చెప్తాను త్వరగా. యేసు ప్రభు విలువ ఎంత? నీ జీవితంలో నువ్వు యేసు ప్రభు వారికి ఎంత విలువ కడతావు? రోమా చక్రవర్తులు యేసు ప్రభు వారికి ఎంత విలువ కట్టారు? 30 వెండి నాణేలు. యేసు ప్రభువుకు విలువ ఎంత? రోమా చక్రవర్తుల దృష్టిలో యేసు ప్రభు విలువ 30 వెండి నాణేలు. సంసోను విలువ ఎంత? సంసోను విలువ దాదాపుగా 5,000 నాణేలు. యేసు ప్రభు విలువ ఎంత కట్టారు? మనం భలే ఉంటాం. కొట్టే వాళ్ళకి, తిట్టే వాళ్ళకి ఎక్కువ విలువ ఇస్తాం. ప్రేమించే వాళ్ళకేమో, ప్రాణం పెట్టేంత ప్రేమించే దేవుడికి ఏమో 30 వెండి నాణేలు విలువ కట్టారు. కనబడితే చంపేసే బలవంతుడైన సంసోనుకేమో, శత్రువులను చీల్చివేసే సంసోనుకేమో 5,000 నాణేలు విలువ కట్టారు. భలే ఉంటాం మనం. దేనికి ఎక్కువ విలువ కడుతున్నాం? ఈరోజు మన జీవితాల్లో కూడా యేసు ప్రభువుకు నువ్వు ఇచ్చే విలువ ఎంత విలువ కడుతున్నాం యేసు ప్రభువుకు మన జీవితాల్లో? ఇస్కరియోతు యోధా 30 వెండి నాణేలు చాలే యేసు ప్రభు విలువ అనుకున్నాడు. యోసేపుకు 20 నాణేలు కట్టారు. సంసోనుకు 5,000 నాణేల దాకా కట్టారు. ఏంటి ఇది? వినండి జాగ్రత్తగా. విశ్వాసులమైన మన జీవితాల్లో 3 రకాల వాళ్ళు ఉంటాం. యేసు ప్రభుకి విలువ కట్టే వాళ్ళ. 1, అల్ప విశ్వాసులు ఉంటారు. యేసు ప్రభు వారు చాలాసార్లు గద్దించారు వీళ్ళని. అల్ప విశ్వాసులారా, అల్ప విశ్వాసులు. అల్పం అంటేనే స్వల్పం, అల్పం అంటేనే తక్కువ. వీళ్ళకుండే విశ్వాసం చాలా తక్కువ విశ్వాసం. అందుకే వీళ్ళను అల్ప విశ్వాసులు అన్నారు. మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఉంటుంది. యేసు ప్రభువు గద్దిస్తారు, అల్ప విశ్వాసులారా మీరెందుకు సందేహపడితే? అల్ప విశ్వాసులకి ఎప్పుడు అనుమానాలు ఎక్కువ. ఏముంటుంది? అల్ప విశ్వాసులకి అనుమానాలు ఎక్కువ. అల్పం అంటే తక్కువ అని అర్థం. వీళ్ళు భక్తిలో చాలా తక్కువ విశ్వాసాన్ని కలిగి ఉంటారు. వీళ్ళకు యేసు ప్రభు విషయంలో చాలా తక్కువ నమ్మకం ఉంటుంది. అందుకే యేసు ప్రభువుకి విలువ కూడా ఎంత కడతారు వీళ్ళు? వీళ్ళ భక్తే తక్కువ కాబట్టి యేసు ప్రభు విలువ కూడా తక్కువ విలువ. అసలు 30 వెండి నాణేల విలువ ఎవరిదో తెలుసా? మంచాన పడ్డ రోగిష్ఠుడిది. ఎవరిది? 30 వెండి నాణేల విలువ రోగిష్ఠుడిది. ద్వితీయోపదేశంలో ఒక మాట ఉంటుంది. ఒక ఎద్దు పక్కన ఎవరినన్నా దారిన పోతున్న వ్యక్తిని పొడిస్తే, ఎద్దు ఒకరిని పొడిస్తే ఆ ఎద్దు పొడవటాన్ని బట్టి కనుక ఆ వ్యక్తి మంచంలో పడితే, ఎద్దు యజమానుడు ఎవరైతే ఉన్నారో ఆ యజమానుడు ఆ మంచంలో ఉన్న వ్యక్తికి 30 వెండి నాణేలు ఇవ్వాలి. ఇది పాత నిబంధనలో ఆ యూదులకు ఉన్న ఒక క్రమం. 30 వెండి నాణేల ఖరీదు ఇప్పుడు ఎవరికి కట్టాలా? ఎద్దు పొడిచిన వానికి మంచంలో ఉండి పనులు చేసుకోలేడు కాబట్టి
మంచంలో రోగిష్టి వాడిలాగా మంచం పట్టిన వాడికి ఇచ్చే విలువ 30 వెండి నాణ్యాలు అని ఆ రోజుల్లో నిర్ణయించారు. ఇప్పుడు యేసు ప్రభు వారికి ఎంత రేటు కట్టారు? ఒక రోగిష్ఠుడి రేటు, ఒక మంచాన పడ్డ వ్యక్తి రేటు, ఆ విలువను యేసు ప్రభు వారికి కట్టారు. వీళ్ళ విశ్వాసము తక్కువ, అల్ప విశ్వాసులు. వీళ్ళు ఎంత అల్పంగా ఉంటారో వీళ్ళ దృష్టిలో యేసు ప్రభు విలువ కూడా అంత అల్పంగా ఉంటుంది. ఇక రెండో వాళ్ళు ఉంటారు, నామకార్థం అంటే పేరుకే. ఏంటది? ఓరక పేరుకే, ఏముండదు. రాత్రి కూడా విన్నాం, మాటల్లోనే యేసు ప్రభు వారు తప్ప జీవితంలో ఎక్కడ హృదయంలో ఉండదు. అంత డొల్ల, లోపడంతా లొట్టే, లోపడంతా డొల్ల ఉంటుంది, లోపడంతా లొట్టు ఉంటుంది. కేవలం మాటలే యేసు ప్రభు వారిని అంతా మాటల్లో చూపిస్తారు. కానీ జీవితంలోకి వచ్చేటప్పటికి, బ్రతుకులోకి వచ్చేటప్పటికి లోపట ఎక్కడ వీళ్ళ జీవితంలో యేసు ప్రభు వారే కనపడరు. వాళ్ళ మాటల్లో మాత్రమే యేసు ప్రభు ఉంటారు, కానీ వాళ్ళ పనుల్లో ఎక్కడ నిజంగా ఆ దేవుడి యొక్క భక్తి ఎక్కడ కనపడదు. వాళ్ళ క్రియల్లో దేవుడు ఉండడు, మాటల్లో మాత్రమే ఉంటుంది. వీళ్ళంతా నామకార్థం, పేరుకు మాత్రమే విశ్వాసులు, కానీ క్రియల్లో వాళ్ళు ఎక్కడ యేసు ప్రభు వారిని పోలి నడుచుకున్నట్లుగా వాళ్ళు కనపడరు. వీళ్ళు రెండో వాళ్ళు. 3, ఆత్మీయ విశ్వాసం. నిజంగా ఆత్మీయత కలిగిన వాళ్ళు, దేవుని వాక్యానుసారంగా జీవించాలని ఆరాటం కలిగిన వాళ్ళు, దేవునికి ఇష్టలుగా జీవించాలని తీర్మానం కలిగిన వాళ్ళు, ప్రభు కొరకు సంపూర్ణమైన సమర్పణ కలిగిన వాళ్ళు, వీళ్ళు ఆత్మీయ విశ్వాసులు. ఇలా 3 రకాల సమూహం కలిగి ఉంటాం సంఘంలో. మనం ఉన్న సంఘంలోనైనా మనం 100, 120, 150 మంది, 200 మంది ఉన్నాం మనమైనా, 5, 10 మంది ఉన్న సంఘమైనా, ఈ 3 రకాలలో ఉంటారు. ఏ 3 రకాలలో? ఉన్న వాళ్ళల్లో అల్ప విశ్వాసులు ఉంటారు, 10 మంది నామకార్థంగా ఉంటారు. ఎప్పుడో ఒకసారి ఆ క్రిస్మస్కో, జనవరి 1కో, గుడ్ ఫ్రైడేకో, ఈస్టర్కో నేను యేసు ప్రభు భక్తుణ్ణి అంటే అప్పుడు ఒక్కసారి కొత్త బట్టలు వేసుకొని ఒక బైబిల్ చేతబట్టుకొని అప్పుడు వస్తారు. మళ్ళీ కనబడితే ఒట్టు ఇంకా ఉంటారా? చర్చికి పోతావా? పోతానండి. ఎప్పుడు పోతావు? పండక్క పోతాను. ఎప్పుడు పోతావు? బల్లారాధనకి పోతాను. ఎప్పుడు పోతావు? నెలకొకసారి పోతాను. క్రైస్తవుడువా? క్రైస్తవున్నే. ఏం భక్తి? కేవలం నామకార్థమైన భక్తి. ఇక 3 ఆత్మీయమని. వీళ్ళు బ్రతికేది ప్రభువు కోసమే, చచ్చిన ప్రభువు కోసమే. కష్టమైన, నష్టమైన, దుఃఖమైన ఎలాంటి పరిస్థితుల్లోనో యేసు ప్రభు అనే వాక్యంలో ఉన్నట్లుగా పోలి నడుచుకోవటానికి ఆరాటపడేవాళ్ళు 3. ఈ 3 రకాల భక్తులు ఉంటారు. విందాం, మీకు 4 మాటలు త్వరగా చెప్తాను. యేసు ప్రభువుకి మనం ఇచ్చే విలువ. యేసు ప్రభు మన జీవితంలో ఎంత విలువైనవాడు. ఈ ప్రసంగం అయ్యే లోపల నీకు అర్థం కావాలా నువ్వు యేసు ప్రభుకి ఎంత విలువిస్తున్నావో. ఆ రోమా అధికారిలాగా ఒక రోగిష్ఠుడు మంచం పట్టిన వాడిని కట్టినంత విలువ ఉందో నీ జీవితంలో, లేక ఒక ఆత్మీయుడైన పౌలులాగా నాకు సమస్తము అయినే ఆ రైతులాగా నాకు ఉన్నదానంతటికంటే నా యేసు నాకు ముఖ్యం, ఆయనకంటే ఏది నాకు ఎక్కువ, ఏది ఆయన నాకు ఎక్కువ కాదు అంటూ అంత ఆత్మీయమైన విలువ మనకిస్తామో, నామకార్థులంగా ఏముందిలే అనుకుంటూ దాటిపోతాము. వినండి, యేసు ప్రభు విషయంలో, భక్తి విషయంలో ప్రభువు విలువైన వాడా, పని విలువైందా? పని విలువైనదా, ప్రభువు విలువైనవాడా? నిజం చెప్పండి, ఏది విలువైందంతో? ప్రభువు ముఖ్యమా, పని ముఖ్యమా? నీ జీవితంలో యేసుకు నువ్వు ఇచ్చే విలువ ఎంత? నీ జీవితంలో క్రీస్తు ప్రభువుకు నువ్వు ఇచ్చే విలువ ఎంత?
పని ముఖ్యమా, ప్రభువు ముఖ్యమా అంటే చాలా పర్యాలు అంటాం, పనుందండి, పనుందయ్య గారు, అందుకే ప్రార్థన రాలేకపోయా, పోకపోయినా పాతాళానికి ఆ పని అమ్మతే. పనికి ఇచ్చినంత విలువ ప్రభువుకి ఇవ్వలేకుండా రేపు ప్రభుతో ఎక్కడుంటావు? ప్రభు దగ్గర ఎలా ఉండగలుగుతున్నంటావు? 6 దినాలు కష్టపడు, 7వ రోజు ఎవరిదట్ట? 6 దినాలు కష్టపడు, 7వ రోజు ఎవరిది? దేవుడు. 7వ రోజు కూడా ఏమంటావు? పని కాదు, పని అస్సలు అవ్వటల్లా. నీకుంది ఆ 24 గంటలే, నాకుంది ఆ 24 గంటలే, గొప్ప వాళ్ళకి ఉంది ఆ 24 గంటలే. కానీ నువ్వేమంటావు? ప్రభువు కంటే నాకు పని ముఖ్యం అంటవా? నీ జీవితంలో ప్రభువుకి ఇచ్చే విలువ ఎంత? చూడండి ఒకసారి, లూకా సువార్త 10వ అధ్యాయం 40వ వచనం. మార్తా విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పుమనెను. రైట్, వినండి. మార్తకు ఎంతమంది చెల్లెలు ఉన్నారో? ఆ మార్త ఆ చెల్లెలు కాదు. ప్రభువును విడిచి ప్రభువును పక్కన పెట్టి పనులు నెత్తి మీద వేసుకునే మార్తల చెల్లెలు. మార్తకి ఎంతమంది తమ్ముళ్ళు ఉన్నారో? ఏది ముఖ్యం? ప్రభువా, అస్సలుగా నాకు పని తెమట్లేదయ్యా, నీకు తెలుసుగా. ఏంటంటే మళ్ళీ దేవుడి మీద చెబుతా, నీకు తెలుసుగా, నీకు తెలియని దేవుని చెప్పు, ఎన్ని పనులు ఉన్నాయో. ఈ పనుల్లో బాగా బిజీ అయిపోయిన ప్రభు, నువ్వేమనుకో మాకో, నేను ఒకసారి చెప్తులే. పని ముఖ్యమా, ప్రభువు ముఖ్యమా? చెప్పండి. యేసు ప్రభువుకు నువ్వు ఇచ్చే విలువ ఎంత? ఆఫ్టర్ ఆల్ నీ పని అంత లేడా దేవుడు? మాటలు జాగ్రత్త వింటున్న సహోదరి సహోదరులారు, యేసు ప్రభువు నీ జీవితంలో నువ్వు ప్రభువుకు ఎంత వెల కడుతున్నావు? పనులన్నీ నెత్తి మీద పెట్టేసుకొని, ప్రభువా అస్సలు వీలు పడట్లేదయ్యా అంతవేమో. దేవుడు కూడా జీవ గ్రంథంలో, ప్రభువా నా పేరు ఎత్తుకో అంటే, ఏడుంది నీ పేరు? ఎన్నిసార్లు ఎత్తుకుని లేదో, నేను కూడా పనుల్లో బాగా బిజీగా ఉండి నీ పేరు రాయటం మర్చిపోయా అంటాడు. తెక్క కుదురుద్ది ఆ రోజు. నువ్వు చెప్పాలా? ఏంటో తెలుసా, నాకు పని కంటే ప్రభువు ముఖ్యమైన వాడు, నా పని కంటే నా ప్రభువు నాకు విలువైన వాడు. దేనికంటే? నా పని కంటే నా ప్రభువు నాకు విలువైన వాడు నా జీవితంలో. ఈ మాట నేను చెప్పగలిగా. అలా కాకుండా నాకు పనే విలువైంది ప్రభువు కంటే అన్నవో, ఏమన్నది రేపు నీకు? ఆ రోజు నువ్వు ఎంతనే కష్టపడు, దేవుడు అసలు ఏం అడగడు. ఆయన ఆదివారపు ఆరాధన రోజు ఆయన సన్నిధిలో ఉండవలసిన దానికి బదులు పని పెట్టుకున్నావో, ఇక నీ పని అయిపోద్ది అంతే. ప్రభువును పక్కన పెట్టి చేసే ఏ పనిలో నువ్వు వద్దెలలో నువ్వు చెప్పాలా, నాకు పని కాదు, నా ప్రభువు నాకు విలువైన. మార్త పని పెంచుకొని ప్రభువు దగ్గరికి వచ్చి మళ్ళీ బుద్ధి లేకుండా ఏముంటది? ప్రభు నీకు కొంచెం అయినా బాధ లేదా? నేను బాధపడతా ఉంటే, పని చేస్తా ఉంటే ఉద్యోగం రావు. కొంచెం అయినా బాధ లేదా? నేను ఎంత ఎరగబడి పని చేస్తా ఉంటే ఎవరు పడమన్నారు? ప్రభువును పక్కన పెట్టి ఎక్కడికి వచ్చింది? పనులు ఎత్తి మీద వేసుకుంది. అంటే యేసు ప్రభు అంటే నీకు అంత విలువ లేకుండా పోయిందా? యేసు ప్రభు అంటే అంత విలువ తక్కువైపోయిన దేవుడు నీకు? పనులన్నీ పెట్టుకొని ప్రభువుని పక్కన పెట్టవా, ఇది నీ పని అయిపోద్ది అంతే. నువ్వేం చెప్పద్దు సార్, నా పని కంటే నా ప్రభు నాకు విలువైన వాడు. ఆమేన్. చెప్పండి మీ పక్కన వాళ్ళకి, కావాలి నా పని కంటే నా ప్రభు నాకు విలువైనడు. చెప్పు, రేపు మొహం ఎత్తెత్తుకుంటూ చెప్పు. నువ్వు చెప్పలేదనుకో, నువ్వు దొంగవి. చెప్పు, చెప్పిన తర్వాత రేపు నీ పక్కన వాళ్ళు అంటారు,
ప్రభు విలువైనడు అన్నావుగా ఆదివారం ఎగ్గొట్టమే అమ్మా, ప్రభు విలువైనడు అన్నావుగా ఆదివారం ఎగ్గొట్టమే అన్నా, నాకాయ వచ్చి సిగ్గుపడతా. మాటలు కాదు, శాతలో చూపి. యేసు ప్రభు ఒక రోగిష్ఠుడి కంటే నీకు తక్కువడయ్యాడా? నీ పని కంటే యేసు ప్రభు తక్కువడయ్యాడా? హాస్పిటల్ పోయినప్పుడు ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్కి పోయినా నీ కళ్ళు తెలుసుకుంటాయి. ఎంతమంది వరుసగా బెడ్ల మీద ఉండి నొప్పులు రోగాలతో మూలుగుతూ వేదనలతో ఎంతమంది బాధపడతా ఉన్నారు. దేవుడు ఎంత ఆరోగ్యం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం అంటవా? అను దేవునికి స్తోత్రం. నాకు పని అనవా తీసుకెళ్ళి అక్కడ పెట్టవు దేవుడు నిన్ను. మేమందరం రావాలా? గుర్తుపెట్టుకో, చెప్పగలగాల రైతులాగా, నా దేవుడు నాకు విలువైన వాడు. ఏం చెప్పదా? నా దేవుడు నాకు అన్నింటికంటే విలువైన వాడు. వీటంతటికంటే నా దేవుడు నాకు విలువైనవాడు. ఏది నా దేవుని కంటే విలువైంది కాదు. ఆమేన్ చెప్పండి. నా దేవుని కంటే ఏది విలువైంది కాదు. నా పని కంటే నా ప్రభువు నాకు విలువైనడు అన్నారా పక్కన వాళ్ళతో? అంతం లేదంటే మీరు దొంగలే. నా పని కంటే నా ప్రభువు నాకు విలువైనడో మీ మాటలు దేవుడు వినుగాక. పెట్టుకోండి. ఇవ్వాల దేవుడికి ఆ స్థానం. నా జీవితంలో నా దేవుడు నాకు విలువైనడని స్థానం ఇవ్వండి. దేవుడు క్రిందను నిన్ను పైకి తీసుకెళ్తాడు. దేవుణ్ణి పక్కన పెట్టి పని నెత్తి మీద పెట్టుకుంటే దేవుడు కూడా నిన్ను తీసుకెళ్ళి పక్కనేస్తాడు. దేవుడు పక్కన పెడితే ఇంకెట్ట పైకి వస్తావు? రాలేవు. నువ్వు చెప్పాలా ఏమన్నాలంటే ఆదివారం నాకు ప్రార్థన ఉంది, ఏ పనికి రాను అనాలా? ఏది విలువైంది చెప్పాలా? ఆదివారం నాకు పని ఉంది, ప్రార్థన రాను అన్నవో నీ పని అయిపోద్ది. ఆదివారం నాకు ప్రార్థన ఉంది కాబట్టి ఏ పనికి నేను రానని చెప్పు. చాలా ఘనంగా ఉంటుంది. ఎన్నిసార్లు అంతమంది సామ్రాజ్యం మామగారికి చెప్పేవాళ్ళు, మామగారు ఆదివారం పోగొట్టుకోమాకండి. గుర్తుందా? తెలుసా? సామ్రాజ్యం మామగారు తెలుసుగా. ఆదివారం పోగొట్టుకోమాకండి. వత్తాయి గారు గుర్తుపెట్టుకో. ప్రభువు కంటే ఏది నీకు ప్రాధాన్యత ఇస్తావో నీ పని అయిపోయే రోజులు దగ్గర పడతాయి. దేవుడు ఒక్క నిమిషం కనుక నిన్ను పక్కన పెడితే అదే నీకు లాస్ట్, అదే నీకు చివరైపోద్ది. బలగం, కులం, మతం, జ్ఞానం, చదువు, తెలివితేటలు, ఉద్యోగాలు ఇవేవి నిన్ను కాపాడలేవు. ఏమన్నా రైతులాగా చెప్పాలా? ఆ రైతు అన్నాడు, నాకు ఆ నిధి విలువైనది, ఉన్నదనంతటికంటే నాకు ఆ నిధి విలువైనది. నా జీవితంలో నా దేవుడు నాకు విలువైన వాడు. ఆయన ముందు ఇది ఏది నాకు విలువ కాదు. కాబట్టి పని కంటే ఎవరు విలువైన వాళ్ళు? చెప్పండి, ఎవరు విలువైన వాళ్ళు? నా ప్రభువు నా పని కంటే విలువైన వాడు. ఆయన తర్వాతనే నాకు ఏదైనా అనాల. దీన్ని ముందు పెట్టుకోవద్దు. మార్తలాగా పని ముందు పెట్టుకోవద్దు. భక్త్ సింగ్ గారు ఆయనకి ఎక్కువ పనులు ఉన్నప్పుడు, మన క్రమమే అది, ఫిబ్రవరి సాహ ఎక్కువ పనులు ఉన్నప్పుడు భక్త్ సింగ్ గారు ఏం చేసేవాళ్ళంటే, మనకి ఎక్కువ పనులు ఉంటే 5ంటికి లేసేవాళ్ళు, 4ంటికి లెగుస్తాం. పనులు తొందరగా కావాలి. ఒక రోజు సంఘంలో పెద్దలు చెప్పాడట, రేపు మనకి చాలా ఎక్కువ పనులు ఉన్నాయి, మనం చేయాలని. ఆ మాట భక్త్ సింగ్ గారు అనగానే సంఘంలో భారం కలిగిన పెద్దలు ఉదయాన్నే 5ంటికి భక్త్ సింగ్ గారి ఇంటికి వచ్చారు. ఎక్కువ పనులు ఉన్నాయి కాబట్టి పెందల కడ వచ్చి పనులన్నీ చేయాలని. 5 అయింది. భక్త్ సింగ్ గారు ఇంట్లోంచి బయటికి రాలా. ఎవరు తలుపు కొట్టి పిలిచే సాహసం చేయలా. 5:30 అయింది, రాలా. 6 అయింది, రాలా. ఇక గొనుగులు మొదలవుతున్నాయి. ఏమని? చాలా పనులు ఉన్నాయి అన్నాడు. ఇప్పుడు దాకా నిద్రపోతున్నాడు లోపట. చాలా పనులు ఉన్నాయి అన్నాడు. ఎంతవరకు తలుపు తీసుకుని బయటికి రావట్లేదు. 5ంటికి గంట సేపు ఎదురు చూస్తున్నాం. ఏంటది? గంట సేపు నుంచి ఎదురు చూస్తున్నాం, ఇంకా బయటికి రాలేదు. 6:30 అయింది, బయటికి రాలా. 7 అయింది. అప్పుడు తీరిగ్గా భక్త్ సింగ్ గారు బయటకు వచ్చాడు. ఉండబట్టలేక ఉంటాం, గోహల్లో నోటి తొత్తురలో ఉంటాం. గబుక్కర ఉండబట్టలేక, అన్న చాలా పనులు ఉన్నాయి అన్నారు, మేము 5ంటికల్లా వచ్చాం పనులన్నీ చేద్దామని. మీరేమో తీరిగా 7ంటికి వచ్చారు బయటికి. ఇదేం బాగలేదు అన్నాడట.
అన్నాడు. ఎక్కువ పనులు ఉన్నాయి కాబట్టి ఎక్కువ సమయం ప్రార్థనలో ఉండాలి. ఎంత ఎక్కువ దేవుడి దగ్గర గడుపుతామో అప్పుడు దేవుడు మన పనులన్నీ త్వరగా ఆయన కార్యం జరిగిస్తాడు అని. భక్త్ సింగర్ అన్నట్లుగానే ఎన్ని ఎక్కువ పనులుంటే అంత ప్రాధాన్యత దేవుడికి ఇవ్వాలి. మనం ఎంత ప్రాధాన్యత దేవుడికి ఇస్తామో అప్పుడు తర్వాత మన పనులన్నీ కార్యం చేయవాడు దేవుడు. మనం ఏం చేస్తాం? ఈ పనులన్నీ నేను ఒక్కదాన్నే చేయాలన్నట్టుగా, ప్రభువా కొద్దిసేపు రెస్ట్ తీసుకో, ప్రభువుని పక్కన పెట్టి మనకి అటు ఎగిసి అటు ఆయాసపడి లేనిపోని అనారోగ్యం అంతా తెచ్చుకుంటాం. పెట్టుకోండి, ప్రభు నాకు చాలా విలువైనడు అనాలి. ఆమేన్. చూడండి, మరొక మాట చూద్దాం. నిర్గమకాండం 20వ అధ్యాయం 9-10 వచనాలు. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. రైట్, జాగ్రత్త వినండి. ఆదివారం మానేసే వారలారా బహు జాగ్రత్తగా మీరు వినండి. ఆదివారం ఆరాధనను ఎగ్గొట్టే వారలారా బహు జాగ్రత్తగా దేవుని యొక్క ఆజ్ఞను వినండి. దేవుని యొక్క ఆజ్ఞలలో భాగంగా ఒక భాగం, 6 దినములు నీవు కష్టపడి పని చేయి, 7వ రోజున నన్ను ఆరాధించు. ఏమన్నాడు దేవుడు? 7వ రోజున నన్ను నువ్వు ఆరాధించు. పనులు ఏం వద్దనలా దేవుడు. 6 రోజులు నీ ఇష్టం, కష్టపడి పని చేసుకో, కుటుంబాన్ని పోషించుకో. 7వ రోజు నాది. ఎవరిది? ఆదివారం దేవుడు ఆశీర్వదించే దినము, అది నాది, నువ్వు దాన్ని పాటించు. మనం ఏం చేస్తాం? దీన్ని కూడా దొంగతనం చేస్తాం. ఎట్లా? ఏమొద్దో తెలుసు, మీకు మాట చెప్తాను వినండి. ప్రభువు కంటే ఎప్పుడైతే ఆదివారపు ఆరాధన దినాన్ని కూడా నువ్వు దొంగిలిస్తావో, ఏ పని కోసం ప్రభువుని పక్కన పెడతావో నీ పరిస్థితి ఏంటో చూడు. యెషయా గ్రంథం 22వ అధ్యాయం 19వ వచనం. యెషయా 22:19. నీ స్థితి నుండి యెహోవానగు నేను నిన్ను తొలగించేదను. రైట్, నీవు ఉన్న స్థితి నుంచి దేవుడు నిన్ను క్రిందకి తొలగించేస్తాడు. చదువు తల్లి. నీ ఉద్యోగం నుండి ఆయన నిన్ను త్రోసివేయును. నీకు ఉన్న పని పోతుంది, నీకు ఉన్న ఉద్యోగం కూడా ఊడిపోద్దట. అర్థమవుతుందా? ఏ పని కోసం ప్రభువుని పక్కన పెడతావో ఆ పని ఓడిపికేస్తాడు దేవుడు. నీకు ఆ పని ఉండదు, ఆ ఉద్యోగం కూడా ఉండదట. కంటిన్యూ. ఆ దినమున నేను నా సేవకుడును హిల్కియా కుమారుడు నగు ఎల్యాకీమును పిలిచి అతనికి నీ చొక్కాయిని తొడిగించి నీ నడికట్టు చేత అతన్ని బలపరిచి. రైట్, ఏం చేస్తాడంటే దేవుడు నీ పని తీసేసి నీ దగ్గర నుంచి ఇంకొకరికి ఇస్తాడు. నువ్వు ఉన్న స్థితి నుంచి దేవుడు నువ్వు ఓడబీకి ఉద్యోగాన్ని తీసుకెళ్ళి ఇంకొకరికి ఇస్తాడంటే దేవుడు. ఎందుకు వచ్చి తిప్పలు అవసరం అంటారా మనకి? చివరకు అంతా పోగొట్టుకొని ఉన్న స్థితిలో నుంచి కింద పడిపోతావట. నీకున్న ఉద్యోగం పోద్ది, నువ్వు చేస్తున్న పనులు పోతాయి. ఈ పని కోసమేగా ప్రభువుని పక్కన పెట్టింది. ఏ పని కోసం ప్రభువుని పక్కన పెట్టావు? ఆ పనే నీకు లేకుండా పోద్దట. దేనికోసం ప్రభువుని పక్కన పెట్టావో? అస్సలు పనులు లేదండి, అస్సలు వ్యవసాయం లేవు, అస్సలు వ్యవసాయ లాభాలు లేవు, అస్సలు వ్యాపారం లేదు, వ్యాపారంలో లాభాలు లేవు, అస్సలు గిట్టుబాటు కావట్లేదు, అస్సలు మిగలటం లేదు. ఎందుకుంటుంది? ఏది ముఖ్యమంటున్నావు? ప్రభువా నువ్వు కాదులే, కొద్దిసేపు నువ్వు నాకు ముఖ్యమైన వాడివే, కాదంటల్లా ముఖ్యమైన వాడివే. ఇప్పుడు ప్రభు కొంచెం ఇది తెలుసుగా, ఇప్పుడు పని ఒకటి నాకు వచ్చింది, పని బాగా నాకు ఇప్పుడు ముఖ్యం. ఎప్పుడు అనుకోమాక నువ్వు రైతులాగా చెప్పాలా, నాకు ప్రభువు ముందు, ప్రభువు తర్వాతనే అది ఏదైనాను, ఎంత విలువైనదైనా ప్రభువు తర్వాతనే. అర్థమవుతుందా? ఈ మాట మనం అనగలగాలి. లేకపోతే మన పరిస్థితి ఏమవుద్దట? ఉన్నదంతా పోగొట్టుకొని ఏమైపోతాం? ఏమీ లేని స్థితులకు వచ్చేస్తాం. దేవుడు తెలుసుకుంటే ఏంటి మన పరిస్థితి? దేవుడు రాజును సహితము కూడా గద్దె దింపగలడు, గొర్రెలు కాసుకునేవాడిని కూడా గద్దె ఎక్కించగలడు. దేవుడికి సమస్తము సాధ్యమే. నువ్వు అంత ఉంటే అక్కడి నుంచి ఇక్కడ కింద పడేయగలడు. గొర్రెలు కాసుకునే దావీదును గొప్పవాణ్ణి చేసి గద్దెను ఎక్కించగలడు దేవుడు. కాబట్టి దేవుడి విషయంలో ఎట్లా ఉండాలంటే, ప్రభువా
నీవు నాకు సర్వస్వం, నీవు నాకు ముఖ్యమైన వాడవు. ఏదైనా నీ తర్వాతనే కానీ నిన్ను పక్కన పెట్టి మరి దేనికి నేను అంత విలువనో ఇచ్చే వ్యక్తిగా ఉండకూడదు. ఐ మీన్ చూడండి, మరొక మాట చూద్దాం. హెజ్కేలు గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనం. హెజ్కేలు 5:15. కావున నీ పోషణాధారం తీసివేసి నీ మీదికి నేను మహాక్షామము రప్పించి నీ వారు క్షయమగునట్లుగా వారిని క్షయపరచు మహాక్షామమును పంపించి కోపం చేతను క్రోధము చేతను కఠినమైన గద్దింపుల చేతను నేను నిన్ను శిక్షింపగా. రైట్. ఏం పొద్దట? నీ పోషణకు ఏది ఆధారమో ఆ పోషణ ఆధారం పొద్దట. అస్సలు కుటుంబం గడవటం లేదండి. ఎందుకు? దేవుడు తీసేస్తే ఇంకెవ్వరూ ఇవ్వలేరు. గుర్తుపెట్టుకోండి. ఏ పని నిన్ను పోషిస్తుంది అనుకున్నావో, ఏ ఉద్యోగం నిన్ను పోషిస్తుంది అనుకున్నావో, ఏది నీకు పోషణకు ఆధారం అనుకున్నావో దాన్ని దేవుడు దెబ్బ కొడితే ఏమైపోద్దట? ఒకప్పట్లాగా నీ పోషణ జరగదు, ఒకప్పట్లాగా నీకు పని దొరకదు, ఒకప్పట్లాగా నీకు ఉద్యోగాలు దొరకవు, సమస్తం పోగొట్టుకుంటాం. అంత దాకా మనం ఎప్పుడు చెప్పండి తెచ్చుకోకూడదు. ఏమనాలా? ఆ రైతు అన్నట్టు నా పని కంటే ఎవరు ముఖ్యం? ప్రభువు ముఖ్యము. పనిలో ప్రభువా? నాకు నా ప్రభువే ముఖ్యం. ఏ మాట చెప్పాలి? ఫిలిప్పీ 2:21. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనిచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. అందరట ఎవరు కాళ్ళ పనులు అందరూ సొంత కార్యాలే చూసుకొనిచున్నారు, కానీ యేసు ప్రభు పనులు చూడట్లేదట. ఏం చూస్తున్నారంట? అంతా సొంత పనులే. మరి యేసు ప్రభు పని నువ్వు ఫిలిప్పీ 2:21 నుండి ఎక్కడికి రావాలంటే 1:21 రావాలి. అప్పుడు నీ జీవితం ఆత్మీయమైంది. ఏముంది 1:21లో? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైనా 2:21లో ఉంటావా? 1:21లోకి వస్తావా? ఫిలిప్పీ 2:21లో నాకు దేవుడు కాదు నా పనులే ముఖ్యమన్నారు కొంతమంది. 1:21లో పౌలు అన్నాడు, నాకు బ్రతికే యేసు ప్రభు కోసమే బ్రతుకుతే యేసు ప్రభు కోసమే చేస్తా. ఏముండాలా? ప్రభువు నాకు ముఖ్యమైన వాడు. ఆమేన్. 2 మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనం. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారుణ్ణైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువను ఎత్తుకొని వెంబడించిన వాడు నాకు పాత్రుడు కాడు. రైట్. ఏం చెప్తావు? క్రీస్తు ముఖ్యమా, కుటుంబం ముఖ్యమా? భలే పరీక్ష ఉంది. క్రీస్తు ముఖ్యమా, కుటుంబం ముఖ్యమా? నోటి మాట్లాడలేదు మనకు. మళ్ళొకసారి చదువుతా వచ్చిన చదువు 37. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువారు నాకు పాత్రుడు కాదు. యేసు ప్రభు వారు స్వయంగా చెప్పిన మాట ఏంటో తెలుసా? నువ్వు ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నావు? నీ జీవితంలో నువ్వు ఎవరికి ఎక్కువ విలువిస్తున్నావు? నీ కుటుంబమా, క్రీస్తా? ఇప్పుడు మీరు సెల్ఫ్ పరీక్ష పెట్టుకోండి. నీకు నువ్వే పరీక్ష పెట్టుకో. నీ హృదయంలో ఎవరికి ఎక్కువ విలువ ఉంది? నీ కుటుంబమా, క్రీస్తా? ఎన్నిసార్లు మా ఆయన వద్దన్నాడండి, ఆయన దేవుడి కంటే గొప్పడు. మా ఆవిడ వద్దన్నదండి, వెళ్ళావిడ దేవుడి కంటే గొప్పది. ఎవరికంటే వాళ్ళే రేపు నేను పరలోకం తీసుకుపోయేది. మా పిల్లలు వద్దన్నారండి, వీళ్ళ పిల్లలు ప్రభు కంటే గొప్ప వాళ్ళు. యేసుప్రభు ఏం చెప్పారు? ఏముంది వాక్యంలో? నాకంటే నీ తండ్రినైనను
నీ తల్లినైనను, నీ బిడ్డలనైనను, నీ కుటుంబమైనను ఎక్కువగా ప్రేమించువారు నాకు పాత్రులు కాదు. ఎంతమంది ఫెయిల్ అయిపోతారో ఈ పరీక్షలో, ఎంతమంది పాస్ అవుతారో? ప్రభువా, నాకు నీవు తప్పనే ఏదైనా, నీ తర్వాతనే ఏదైనా, భార్య అయినా, భర్త అయినా, తల్లైనా, తండ్రి అయినా, బిడ్డలైనా, రక్త సంబంధులైనా, ఎవరైనా నీ తరువాతనే. ఎవరి తరువాత? నీ తరువాతనే చెప్పగలగాలి. ఏం చెప్పాలి? నీ తరువాతనే నాకు ఏదైనా. నేను నాకు పెళ్ళి కాకముందు పెళ్లి చూపులకు పోయినప్పుడు పాస్టర్ గారితో ఏం చెప్పాను తెలుసా? నేను చక్కగా చూసుకుంటాను, కాలుకు దెబ్బ తగలకుండా చూసుకుంటాను, 3 పూటలు పెడతానని చెప్పలా. నేను అప్పుడు ముందే చెప్పాను, నేను సేవకుణ్ణి, ఉంటే తింటా, లేకపోతే తిన్నాం. నువ్వు అడిగావు కదా అని నేను అప్పు చేసి తీసుకొచ్చి పెట్టను. నువ్వు అడిగావు కదని నేను మోరడ మల్లెపూలు తీసుకొచ్చి ఇచ్చే స్థితి కూడా నాకు లేదు. నా జీవితం ఇది. నువ్వు అడిగావని అప్పుల పాలు నేను గాను. నీకంటే నాకు దేవుడు ఎక్కువ. ఏ క్షణం ఎప్పుడైనా సరే దేవుణ్ణి ప్రేమించినంతగా జీవితంలో ఎప్పుడూ నిన్ను ప్రేమించలేను. నీకు అట్లాగ ఇష్టమైతేనే వివాహం చేసుకో. ముందే చెప్పాను ఇవన్నీ. మళ్ళీ వచ్చిన తర్వాత యెజబెలు పెత్తనాలు చేస్తారు వీళ్ళు. నీకు అలా ఇష్టమైతేనే, నేను చేసే పనే సేవ, నా దగ్గర డబ్బులుండో, నువ్వు అడిగిందల్లా స్వీట్లు తీసుకురావడానికి, అవి కొనడానికి, ఇవి కొనడానికి ఉండో, ఉంటే తింటా, లేకపోతే నాతో పాటు నీళ్ళు దాగి ఉండటమే. నువ్వు కోరికలు కోరుకొని కోరికలు తీర్చడానికంటే కుదరదో. నాకు నీకంటే దేవుడు ముఖ్యం. నీకంటే నేను దేవుని ఎక్కువ ప్రేమిస్తాను. దేవుడు తర్వాత నువ్వు ఎప్పుడైనా. ఇదే జీవితం, ఇదే నా పని, నీకు ఇష్టం, ఇక ఆలోచించుకో అని చెప్పాను. అమ్మగారు ఆలోచించుకున్నట్టున్నారు. గుర్తుపెట్టి, జీవితంలో కూడా మనం భార్య అయినా, భర్త అయినా, బిడ్డలైనా, కుటుంబం ఎవరమైనా చెప్పాల, నువ్వు నాకు క్రీస్తు ముఖ్యం, నాకు నా దేవుడి తర్వాతనే ఎవరైనా నా దేవుడి తర్వాతనే ఎవరైనా. నువ్వు ఏమంటావు? బాప్తిజం తీసుకొచ్చి మా ఆయన వద్దన్నాడు. ఎవరు నీకు ముఖ్యం ఇప్పుడు? మా ఆయన దేవుడా? భలేగంటాం. చీరలు కొనుక్కోవడానికి మీ ఆయన అడుగుతావా? అస్సలు అడగో. రూపాయలు దాచుకోవడానికి, గురుగుల కింద పెట్టుకోవడానికి, పేపర్ల కింద పెట్టడానికి, డబ్బాల్లో పెట్టడానికి మీ ఆయన అడగో. ప్రార్థనకు రావాలంటే మా ఆయన వద్దంటున్నాడండి. అదే అసలు లోపల నీకు లేదులే, పాపం తీసుకెళ్ళి నిందంతా ఆయన మీద వేస్తాం. మంచి చేయాలంటేనేమో మా ఆయన ఒప్పుకోవట్లేదండి. డబ్బులు ఖర్చులు పెట్టడానికి ఆ ఫంక్షన్ పోవటం, ఈ ఫంక్షన్ పోవటం, ఆ 4,000 పెట్టి 3,000 పెట్టి బట్టలు కొంట, చీరలు కొంట, నగలు కొనటానికి. మీ ఆయనకి ఏం చెప్పవు? అన్ని నిర్ణయాలు అక్కడ నువ్వే తీసుకుంటావు. దేవుడు మా ఆయన అస్సలు ఒప్పుకోవట్లేదండి. అమ్మో, ఇంకేముంది, మూలన్న ముళ్ళుగారు తిరిగేస్తారు అంటాం. అదే గుర్తుపెట్టుకోండి. ఏమనాలా అంటే, నాకు నా దేవుడు ముందు ముఖ్యం. ఎవరమైతే యేసు ప్రభుని శిరస్సుగా తలగా పెట్టుకుంటామో నీ కుటుంబం అంతా చక్కగా ఉంటుంది. ఎప్పుడైతే యేసు ప్రభు స్థానంలో నువ్వు నీ భర్తనో, నీ భార్యనో, నీ తండ్రినో, నీ తల్లినో, నీ బిడ్డను తెచ్చుకుంటావో కుటుంబం అంతా ఇబ్బందులు అయిపోతాయి. మనుషుడు ఏమి నడిపిస్తాడు కుటుంబాన్ని? దేవుడు మనకు యజమానుడిగా లేకపోతే. అందుకే నువ్వు చెప్పాలా, నా కుటుంబం కంటే నాకు క్రీస్తు విలువైన వాడు. అలా భావించే కుటుంబంలో తండ్రిని, తల్లిని, తమ్ముణ్ణి ఏం చేసావు? వదిలిపెట్టి యేసు ప్రభు కోసం వచ్చాం. ఈరోజు చాలామంది ఏం చేస్తారు తెలుసా? మా అబ్బాయి వద్దన్నాడయ్య గారు ఇవాళ ప్రార్థనకి, మా అమ్మాయి వద్దన్నది. పిల్లలారా, అన్నీ వదిలిపెట్టి యేసు ప్రభు దగ్గరికి వస్తా ఉంటే నువ్వేమో యేసు ప్రభుని వదిలిపెట్టి పోతున్నావు. ఎక్కువ ప్రేమించమాక. ప్రభువు కంటే నువ్వు దేన్ని ఎక్కువ ప్రేమిస్తావు దాన్ని బాగొట్టుకుంటావు. అదేంటా? ప్రభువు కంటే దేనిని ఎక్కువ ప్రేమిస్తావో దాన్ని బాగొట్టుకుంటావు. బైబిల్లో ఒక తల్లి ఉంది, ఎంత ప్రేమించింది ఎవరిని చెప్పండి? బాగా ఎక్కువగా ప్రేమించింది పాపం. దేవుని కంటే ఎక్కువ ప్రేమ నువ్వు దేనిని ప్రేమించినా
అది నీకు ప్రమాదం. యేసేపును బహుగా ప్రేమించిన తల్లి ఎంతకాలం బతికింది చెప్పండి? ఎంతకాలం బతికింది? బ్రతకలా. తీరా అసలుకు ఆ పుట్టింటి నుంచి మెట్టినింటికి అడుగు పెట్టక ముందే చచ్చిపోయింది. దేవుని కంటే ఎక్కువ ప్రేమ ఎప్పుడు నీకు ప్రమాదం. యేసు ప్రభువు కంటే నువ్వు ఎక్కువ దేన్ని ప్రేమిస్తున్నావో గుర్తుపెట్టుకో, రేపు నువ్వు త్వరలో దాన్ని పోగొట్టుకోబోతున్నావు. నువ్వు త్వరలో దాన్ని దూరం చేసుకోబోతున్నావు. దేవుని కంటే ఎక్కువ ప్రేమ దేనిని ప్రేమించక, నీ జీవితంలో మొట్టమొదటిగా దేవుణ్ణి ఎక్కువ ప్రేమించు. ఆ తర్వాత భార్యగా, భర్తగా, బిడ్డలుగా, నీకున్న కుటుంబం. రెండవ స్థానమే కుటుంబం. మొదటి స్థానం నీ జీవితంలో మొదటి స్థానం క్రీస్తు, అంతే. ఇంకా నీ జీవితంలో తర్వాత స్థానమే కుటుంబం. రివర్స్ అయిందో ఇక నీ జీవితం తలకిందులైపోద్ది. రివర్స్ అయిపోతే తలకిందులైపోద్ది జీవితం. కాబట్టి యేసు ప్రభువు కంటే ఎక్కువ ఏది లేదు. ఇంకొక తల్లి ఉంది, రెబ్కా. భలే ప్రేమించింది. ఎవరిని? యాకోబుని భలేగా ప్రేమించింది. కొడుకును ప్రేమించి కొడుకు కోసం భర్తను కూడా మోసం చేసింది. మహా తల్లులు ఉంటారు. మీరు కొడుకు మీద ప్రేమతో భర్తను కూడా మాయ చేస్తుంటారు. మీరు మా ఊళ్ళో కాదు, భర్తను కూడా మాయ చేశారు. ఎవరి మీద ప్రేమతో? కొడుకు మీద ప్రేమతో భర్తను మోసం చేస్తే, నేను నా భర్తను మోసం చేస్తున్నాడు కొంచెమన్నా ఆ బుద్ధి ఆమెకు రాలే. ఆ రోజు మోసం చేయమాకండి. కొడుకు మీద ప్రేమ కొడుకు మీదే, భర్త మీద ప్రేమ భర్తే. భర్త ముందు, తర్వాత కొడుకు వచ్చాడు. అవునా కదా? అంతే. దేశపై భర్తను అయిపోయింది, నీ పని అయిపోయిందని ముసలోని చేసి వెనకబడేసి కొడుకుని ఎక్కి మాకండి. ఆయన రేపు నేను తన్ని వదిలిపెట్టి పోతాడు. మళ్ళీ నీకు చివరికి నీకు మిగిలేది నీ భర్త, నీ భార్యే. ఎవరామా? రెబ్కా ఏం చేసింది? కొడుకు మీద ప్రేమతో భర్తను మాయ చేసి మోసాలు చేసింది. అప్పుడప్పుడు మనం కూడా చేస్తుంటాం. ఏంటది? ఇంట్లో భర్తకు తెలియకుండా తీసి వదిలి, మీ నాన్న వృత్తుడు రోయ్ అని చెప్పి ఇక్కడియో సోపు డబ్బాలో పేపర్ల కింద తీసుకొచ్చి కొనుక్కో, పాకెట్ మడి ఉంచుకో. వాడిని జులాయిగా తిరగటానికి రూపాయి విలువ తెలియకుండా అమ్మాయిని తయారు చేసిన తల్లి నువ్వు కాదు. నువ్వు చెప్పాలా? రే మీ నాన్న అడుగా, నన్ను అడగకూడదా? మీ నాన్న అడుగు అనాలా? నువ్వు ఏ రోజైతే నీ భర్తకు తెలియకుండా చేస్తున్నావో నీ వీక్నెస్ కనిపెట్టేస్తాడు కొడుకు. అయిపోద్ది. రెబ్కా అలాగే చేసింది. యాకోబుతో ఎక్కువ ప్రేమించింది. ఎంతంటే భర్తకు మించి ఎక్కువ ప్రేమించింది. చివరికి ఏమైందో తెలుసా? ఎన్ని సంవత్సరాలు? 21 సంవత్సరం కొడుకు మొహం చూడకుండా ఉంది. అదేది మీకు ఎంత ప్రేమించిందో కొడుకుని. 21 సంవత్సరాలు కొడుకును దూరం చేసుకుంది. ఇప్పుడు ఆడిపోయిందా ప్రేమ? అసలు కొడుకు మొహం చూడండి, ఒక్కరోజు కూడా నీకు గడవట్లేదుగా. ఎక్కువ ప్రేమ ప్రమాదం. అందుకే నువ్వేమనాలి తెలుసా? క్రీస్తు నాకు విలువైన వాడు. యేసు ప్రభు తర్వాతనే నా జీవితంలో ఏదైనా, కొడుకు అయినా, కూతురైనా, భార్య అయినా, భర్త అయినా, తల్లి అయినా, తండ్రి అయినా, కుటుంబం ఏదైనాను నా దేవుడి తర్వాతనే. రెండవ స్థానమే వాళ్ళు. మొదటి స్థానం వారిది కాదో ఇది గుర్తుపెట్టుకుని చెప్పాలి. పక్కన చెప్పు ఒకసారి. క్రీస్తు ముఖ్యమా, కుటుంబం ముఖ్యమా? చెప్పు. నాకు కుటుంబం కంటే క్రీస్తే ముఖ్యం. చెప్పారా? నోరు చెప్పండి, చెవులు ఉన్న దేవుడు వింటాడు. నాకు కుటుంబం కంటే క్రీస్తు ముఖ్యం. రైట్. యేసు ప్రభు నీకు ముఖ్యమైన వాడు. యేసు ప్రభు నీకు విలువైన వాడు. ఎంతటి విలువైన వాడు? అంతటికంటే విలువైన వాడు. యేసు క్రీస్తు ప్రభు మన కుటుంబానికి అధిపతి. ఆయనకు మనం విలువ ఇవ్వాలి. ఎంత విలువ ఇవ్వాలి యేసు ప్రభు కంటే? నా కుటుంబం కంటే ప్రభువా నీవు నాకు విలువైన వాడివి. నా పనుల కంటే ప్రభువా నీవు నాకు విలువైన వాడివి. ఆ రైతుని అడిగితే రైతు చెప్పాడు, నాకు సమస్తము కంటే నా ప్రభువు నాకు విలువైన నిధి, తరగని ఆస్తి దేవుడు అన్నాడు. చెప్పాలా? ఒక మాట అడిగితే దేవుడు అబ్రహాము ఎంత ఏడ్చాడు తెలుసా?
అబ్రహాము ఎంత ఏడ్చాడు ఈ మాటకి. చూడండి ఒకసారి, ఆదికాండం 22వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుతాం. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తం ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడైయున్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పెను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారుల ఇద్దరిని తన కుమారుడగు ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి. చాలు. దేవుడు అబ్రహాము దగ్గరికి వచ్చి అబ్రహాముకు 100వ సంవత్సరంలో ఎన్నో ప్రార్థనలు చేయగా, ఎంతో ఉపవాసం ఉండగా అబ్రహాముకు 100వ సంవత్సరంలో దేవుడు గర్భఫలం ఇచ్చాడు, కుమారుణ్ణి. దేవుడు ఇప్పుడు అబ్రహాం దగ్గరికి వచ్చి అబ్రహామును ఒక పరీక్ష పెట్టాలనుకున్నాడు. అబ్రహామా, నీకు కుమారుడు ఎక్కువ నేను ఎక్కువ? నీకు నీ కొడుకు ఎక్కువ నేను ఎక్కువ? దేవుడు మనల్ని అడిగాడు అనుకో, నీకు నీ కొడుకు ఎక్కువ నేను ఎక్కువ? నీకు నీ కూతురు ఎక్కువ నేను ఎక్కువ? నీకు నీ భార్య ఎక్కువ నేను ఎక్కువ? నీకు నీ భర్త ఎక్కువ నేను ఎక్కువ? అవును, భార్య అయినా ఒకరోజు వదిలిపెట్టిపోద్ది, భర్త అయినా ఒకరోజు విడిచిపెట్టిపోతాడు, బిడ్డలైనా ఒకరోజు వదిలిపెట్టిపోతారు. నిన్ను ఎక్కడనో వదిలిపెట్టకుండా నీతో యుగాలు తరతరాలు ఉండే ఒకే ఒక్కడు, ఆయనే ప్రభు అయిన క్రీస్తు. అందుకే ఆయన మీద వల్లమారిన అభిమానం, ప్రేమను మనం పెంచుకోవాలా. ఆయన ఎప్పుడూ విడిచిపెట్టడు. నీ భర్త నీ భార్య నువ్వు అన్నీ మంచిగా చేస్తే నిన్ను పొగుడుతారో, నచ్చకపోతే తిడతారు. దేవుడు అలాంటి కాదు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకే విధంగా నాడు నేడు నిరంతరము మార్పు లేనివాడు, మారని ప్రేమ చూపించగలిగిన వాడే ప్రభు అయిన క్రీస్తు. అందుకే ఆయన మన కుటుంబాల కంటే మిన్న అయిన దేవుడు, గొప్ప దేవుడు ప్రభు అయిన క్రీస్తు. అబ్రహాం దగ్గరికి వచ్చి దేవుడు, అబ్రహామా, నీకు ఒక్కడే ఉన్న కుమారుడిని నాకు ఇస్తావా అని ఉంటే అబ్రహాం అంత బాధపడేవాడు కాదు. అబ్రహాముని దేవుడు, అబ్రహామా నీకున్న ఒక్క కుమారుడిని నాకు ఇస్తావా అంటే అబ్రహాము, ఇస్తాను ప్రభు అని వెంటనే అన్నాడు. దేవుడు ఏం చేశాడంటే అబ్రహాముని ఇంకొక మాట అనేటప్పటికీ అబ్రహాం గుండె తరక్కపోయింది. ఏమన్నాడంటే, నీవు ప్రేమించు ఇస్సాకును నాకు ఇస్తావా అన్నాడు. బలిస్తావా అన్నాడు. అబ్రహాము మనసు చివుక్కమన్నది. అబ్రహాం ఎంత ఏడ్చాడా మాట, ప్రభువా నేను ప్రేమించే కొడుకేంటి నాయన? నువ్వు అడిగితే నేను ప్రేమించే కొడుకేంటి ప్రభువా? నా కొడుకు కంటే నువ్వంటే నాకు ఎక్కువ ప్రేమయ్యా. నువ్వు ప్రేమించే కొడుకు నేను నాకు ఇస్తావు అంటావేంటి ప్రభువా? నా ప్రేమ ఏంటో నీకు తెలియదా? కనీసం భార్యకు కూడా చెప్పలా. తెల్లారుజామున ఉదయాన్నే లేచి కొడుకుని తీసుకొని వెళ్ళిపోయాడు బలి ఇవ్వటానికి. ఎందుకు చెప్పలే భార్యకి? మనం అన్ని బ్రేకులు వాళ్ళంగా ఏం చేస్తాం? ఏదన్నా పని చేస్తాం అంటే మొత్తం బ్రేక్ వేస్తాం. దేవుడి పనికి బ్రేక్ వేస్తాం, లోక పనులకే బ్రేక్ లేదు. ఎందుకు? మనకు బ్రేకులే అలవాటు. ఆ బ్రేకులు ఎప్పుడు వేయాలో మనకు అర్థం కాదు. అన్ని చోట్ల తొక్కుతూనే ఉంటాం. యాక్సిడెంట్లు అయితే జాగ్రత్త. భార్యలు అంటే బ్రేకులు. ఏ పని ముందుకు బాగా సక్రమంగా, ఏ పని అన్నా ముందు చేద్దామంటే తక్కన బ్రేక్ వేస్తాం. అందుకే అబ్రహాం గారు చెప్పాల శారమ్మకి, ఏం బ్రేకులు వేస్తుంది. అందుకే ఏం చేశాడు? చెప్పకుండా పొద్దున్నే తీసుకుని వెళ్ళిపోయాడు. జాగ్రత్త, బ్రేకులు దేవుడి పనులకి ఏమాకండి, మంచి పనులకి బ్రేకులు ఏమాకండి, కుటుంబం మేలు చేసే పనులకి బ్రేకులు ఏమాకండి. ఏదో అనవసరమైన ఖర్చులు పెడుతుంటేనో, లోకంలోకి పోతుంటేనో, పాపంలోకి పోతుంటేనో అక్కడ బ్రేక్ వేయాలి కానీ ఎక్కడ అంటే కాదు. అబ్రహాము తన భార్య అని శారాకి చెప్పలా. ఎందుకో చెబితే, ఏవయ్యా మీకు ఏమైనా బుద్ధి ఉందా? లేక 100వ సంవత్సరంలో దేవుడు మనకి బిడ్డలు ఇచ్చాడు. మళ్ళీ పిల్లలు పడతారా ఈ వయసులో? 100 సంవత్సరాల వయసులో బిడ్డలు పడితే మళ్ళీ పిల్లలు పడతారా? ఒక్కడిని దేవుడికి ఇస్తే తర్వాత ఏంది మన పరిస్థితి అని అంటది ఆమె గారు. ఎందుకు? కొంచెం మనం బలహీనలు కొన్ని విషయాల్లో. అందుకే చెప్పలా. చెప్తే బ్రేక్ వేస్తాయని చెప్పకుండా పొద్దున్నే తీసుకుని వెళ్ళిపోయాడు. అబ్రహాం రుజువు చేసుకున్నాడు. దేవా, నాకు ఒక్క కొడుకైనా లేక వాడు పుట్టినా, లేక కలిగిన కుమారుడి మీద ప్రేమ కంటే నాకు నువ్వు ముఖ్యమయ్యా. నాకు నువ్వు ముఖ్యం ప్రభువా. నీ తర్వాతనే నాకు ఏదైనా తీసుకో, బలిస్తానని చెప్పి కొడుకును పడుకోబెట్టి చేతులు కాళ్ళు కట్టేసి కత్తి చేతెత్తాడు. ఇది దేవుడి మీద అబ్రహాముకు ఉన్న ప్రేమ రుజువైంది. మనకుందంటారా?
ఉందంటారా ప్రేమ? ఎంత ప్రేమ ఉంది మనకు దేవుడు అంటే. ఎన్నిసార్లు నీ కుటుంబం వల్ల నువ్వు దేవుడికి దూరం అయిపోయావు, ఎన్నిసార్లు కుటుంబంలో ప్రభువుని వెనకేసావు. గుర్తుపెట్టు, ఏ కుటుంబం కోసం ప్రభువును పక్కన పెడతావో దేవుడు అంటాడు తెలుసా? మలాకీలో కుటుంబాలు చీలిపోతాయి. ఏమైపోతుంది తెలుసా? కుటుంబాలు, ఏ కుటుంబం కోసం ప్రభువును నువ్వు పక్కన పెడితే పెద్దవన్నీ చీలికలు అయిపోతాయి అంటాడు దేవుడు. చీలిక అంటే తెలుసుగా, 2 భాగాలు అయిపోద్ది. ఉన్నది 2, 3, 4, 10 మంది, ఎంతమంది అన్నా కానివ్వండి, మధ్యలో అట్లాగే ఉంటుందట. ఎప్పుడు అట్లా వండకండి. చెప్పాలి మనం ధనవంతుడు, ఆ రైతులాగా, అబ్రహాములాగా, నాకు దేవుడు ముఖ్యం, నాకు క్రీస్తు ముఖ్యం, క్రీస్తు తర్వాతనే యేసుప్రభువు, నాకంటే నీవు దేనిని ఎక్కువగా ప్రేమించిన నా రాజ్యానికి నువ్వు పాత్రుడు కాదో. ఎవరు మన కోసం ప్రాణం పెట్టింది? తల్లి పెట్టిందా? తండ్రి పెట్టారా? బిడ్డలు పెట్టారా? ఎవరు పెట్టరో? ముద్దే పెట్టట్లేదా? ప్రాణం పెడతారా? ముద్దలో ముసలితనంలో ఉన్న తల్లిదండ్రులకు ముద్దలు పెట్టి కొడుకులు ఎక్కువైపోయి వాటాలు వేసుకొని పంచుకునే రోజుల్లో మనం ఉన్నాం. ప్రాణం ఏం పెడతాం? వాళ్ళు ఏం పెడతారు? యేసు ప్రభు అందరినీ ప్రాణం పెట్టేందుకు నిన్ను ప్రేమించిన వాడు దేవుడు. అందుకే ఆయన నా జీవితంలో విలువైన వాడు. ఎవరు? క్రీస్తు నా జీవితంలో విలువైన వాడు. ఆయన తరువాతనే మరి ఏదైనా నెట్లుగా ఉండాలి. ఇది 2వ మాట చెప్పగలగాలి మనం. క్రీస్తు నాకు విలువైన వాడు, తర్వాత కుటుంబం. అంతే, ముందు కుటుంబం కాదు, తర్వాత మాట. మత్తయి సువార్త 16వ అధ్యాయం 25వ వచనం. తన ప్రాణమును రక్షించుకొన గోరువాడు దాన్ని పోగొట్టుకొనును, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాన్ని దక్కించుకొనును. ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? ఒక మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు? యేసు ప్రభు వారు చెప్పిన మాట, ప్రాణం ముఖ్యమా, ప్రభువు ముఖ్యమా? ప్రాణము ముఖ్యమా, ప్రభువు ముఖ్యమా? ఏది విలువైంది నీ జీవితంలో? ప్రాణమా, ప్రభువా? చెప్పండి, మన జీవితంలో ఏది విలువైంది? ప్రాణమా, ప్రభువా? ప్రభు ఏనంటారా? కొంతమంది ప్రభు అంటున్నాం, మిగతా వాళ్ళందరికీ ప్రాణమే ముఖ్యం. జాగ్రత్త. ఎవరు దశ దేవుడు ఆ వచ్చిన తర్వాత 25, 26లో, ఎవడైతే తన ప్రాణాన్ని తను ఎక్కువ ప్రేమిస్తాడో అది పాద్ది అన్నాడు. ఎవరైతే యేసు ప్రభువు కంటే తన ప్రాణాన్ని ఎక్కువగా ప్రేమించే వాళ్ళు దాన్ని బాగొట్టుకుంటారు. నువ్వు చెప్పాలా ఏంటో తెలుసా? నాకు ప్రభువు ముఖ్యం, ప్రాణం తర్వాత. ఫిలిప్పీ 1:21లో, బ్రతికేది క్రీస్తు ప్రభు కోసమే బ్రతుకుతా, చచ్చినా కూడా యేసు ప్రభు కోసం చస్తా. నాకు అసలుకి చావు ప్రాణం మీద అంత పెద్ద నాకు ముఖ్యం కాదు. దేవుడి కంటే దేవుడు ముఖ్యం నాకు, ప్రభువు ముఖ్యం నాకు. ప్రభువు తర్వాతనే నా ప్రాణం. మనం ఏమంటాం తెలుసా? నాకు నా ప్రాణమే ముఖ్యం. ఈ ప్రాణాన్ని ఎంత సుఖపెడతామో. యేసు ప్రభు కంటే కూడా మనకు ప్రాణం ముఖ్యం. యేసు ప్రభు వారు అరణ్యాలలో, అడవుల్లో, ఎడారుల్లో మోకాళ్ళేసి ప్రార్థన చేస్తే మనం చక్కగా బండల మీద, కార్పెట్ల మీద ప్రార్థన చేయటం కూడా కష్టం. ఎందుకు? ప్రాణం అస్సలు తట్టుకోలేదు. తలనొప్పి వచ్చినా ప్రభువుని పక్కన పెడతాం, ఒళ్ళు నొప్పులు వచ్చినా ప్రభువుని పక్కన పెడతాం, జ్వరం వచ్చినా ప్రభువుని పక్కన పెడతాం. అవునా కదా? ఏది ముఖ్యం? ప్రాణం. ఏది ముఖ్యం? మా ప్రార్థన రాలేదు, రాత్రి ప్రాణం బాగలేదు అయ్యగారు. వెంటనే ఏమొచ్చింది జవాబు? ప్రాణం బాగలేదు. మరి ఇది పుట్టుకొని పోతే అడిగిపోతావు కదా. ప్రభువుని పక్కన పెట్టి ప్రాణాన్ని ప్రేమించావు కదా, బోద్ది. అడిగిపోతు నీ ఆత్మ నరకానికే పోతావుగా. ప్రభువుని పక్కన పెట్టి నీవు రేపు ప్రభు పక్కకి ఎట్లా చేరతావు? ప్రభువుని దూరంగా పెట్టి నువ్వు రేపు ప్రభువుకి దగ్గరికి ఎలా చేరతావు? నువ్వు చెప్పాలా నీ ప్రాణంతో కూడా, నాకు నీకంటే నా ప్రభువు ముఖ్యం.
నా ప్రాణమా, నీకంటే నాకు నా దేవుడు ముఖ్యం. ఎవరు ముఖ్యం? నాకు నా ప్రభువు ముఖ్యం, నా ప్రాణం కంటే కూడా. ఇలా చెప్పాలి. ఈ రోజుల్లో యేసు ప్రభువుకి కావాల్సింది ఎలాంటి వాళ్ళు తెలుసా? ప్రభువు కోసం ప్రాణం పెట్టగలిగిన వాళ్ళు కావాలి. తమ ప్రాణాలు తమ కాపాడుకునే వాళ్ళు కాదు, ప్రభువు కొరకు తమ ప్రాణము పెట్టగలిగిన వాళ్ళు కావాలి. దేవుడికి ఉన్నారు. ఈరోజు ఈ మాటలు ఉంటున్న మనలో ఉన్నామా?